విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ఖరుద్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్భ్రవామి తిర్మతిర్మమ. సైడ్ నుంచి అలాగే మనం ఎదురు చూస్తున్నటువంటి కాలుష్య పాలనలో అనే గ్రంథం ఆవిష్కరించబడింది. చాలా సంతోషం. అందులో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చాలా చక్కగా విశ్లేషించబడ్డాయి, ప్రకటించబడ్డాయి. ఆ విషయాల గురించి మొట్టమొదటి రామయ్య సుధాకర్, డాక్టర్ కేశవప్రగడ సత్యనారాయణ గారు, వీరు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రభుత్వ కళాశాల రంపచోడవరం, వారు ప్రసంగించే ముందుగా ఈ సభను ఉద్దేశించి మనందరికీ ఆత్మీయులు, మన పరిపాలకులు, రక్షకులు, అనాథకులు అయిన శ్రీ రాజు గారు రెండు మాటలు మాట్లాడతారు. చిరు సత్కారం చేస్తారు. దుడ్డుద్వయం కొండలబండి దానం, కుండలో వేసుకున్నటువంటి పండితులకి రెండు సత్కారం. ఆయన ఉపకులపతిగా ఉన్నాయి. మంచి సాహితీ వేత్తగా, సాహితీ ప్రేమికుడిగా, సాహితీ ప్రేరకుడిగా మరొక సన్మానం. అందుచేత సామాన్యంగా ఈ లెవెల్లో, బీసీ లెవెల్లో ఉండేటువంటి మహాత్ములు ఆంగ్ల భాషలో తప్ప తెలుగు వచ్చినా సరే, మాతృభాష అయినా సరే, ఆయన తెలుగు లెక్చరర్గా పూర్వం పనిచేసినా సరే, ఆంగ్ల భాషలో తప్ప ఉపన్యాసం చెప్పలేని ఈ రోజుల్లో మన రాజుగారు సత్కరిస్తున్నారు. ఇప్పటికి ఒక అధ్యాయం గడిచింది. మన గ్రంథ సమీక్షకులు అందరూ కూడా చాలా చక్కగా రాఘవేంద్రరావు గారి గురించి వారిని సమీక్షిస్తూ వారి గ్రంథాన్ని కూడా చాలా చక్కగా సమీక్ష చేశారు. సంతోషం. ఇప్పుడు రెండో పర్వం ప్రారంభమవుతుంది. ఇది చాలా తొందరగానే ముగుస్తుంది. బహుకరించవలసిందిగా మన రాఘవేంద్రరావు గారిని కోరుతున్నాం. అది యూనివర్సిటీ టీచర్ కాబట్టి మనకి వేరే సమావేశాలు ఉంటాయి. అలాగే రాజు వారికి